డీటెయిల్స్ చూస్తే తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జ్ కోర్టులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్ గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. శ్రీరాముణ్ణి దొంగతో పోల్చడం అభ్యంతరకరమన్నారు. ఈ విషయంలో గతంలో ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన నోటీసులపై స్పందించలేదని తెలిపారు. ప్రకాష్ రాజ్ ను కోర్టు బోనెక్కిస్తామని, చట్టపరమైన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అవసరమైతే అసోసియేషన్ ఫిర్యాదు చేసి సినిమాలు బ్యాన్ చేయిస్తామంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి రోజు రోజుకి వివాదాస్పదమవుతోంది. ఎన్నడూ లేని విధంగా హిందువుల ఆరాధ్య దేవుని శ్రీరామచంద్రుని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా దుమారం లేపుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో బీజేపీ నాయకులు స్పందించి నోటీసు ఇచ్చినా కూడా స్పందించకపోవడం పట్ల ఇవాళ తిరుపతిలోని 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఆ స్థాయికి పోవడానికి కారణాలు ఏంటి అనేది బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు కేసు నమోదు చేసిన వ్యక్తి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఎందుకు సార్ ఇంత తీవ్రంగా కేసు నమోదు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి సార్, ఎలా చూడాలి? ఒళ్ళు కొవ్వెక్కి తిని నరకండా నిత్యం హిందూ దేవుళ్ళపై, హిందూ దేవతా మూర్తులపై ఒక అవగాహన లేకుండా వారు మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ అనే దుర్మార్గుడు, రాక్షసుడు. కోట్లాది మంది హిందువులు నిత్యం పారాయణం చేసే రామాయణాన్ని కానీ, దాంట్లో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి గురించి కానీ, లక్ష్మణ స్వామి గురించి కానీ, సీతమ్మ గురించి కానీ, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు, దారిలో మామిడి పళ్ళు దొంగలు ఇచ్చారని చెప్పి ఒక దొంగగా మనందరం కొలిచే రామచంద్రమూర్తిని మాట్లాడడం, ఇది మేము ఎవరు జీర్ణించుకోలేకపోయాం. ఇప్పటికే వారికి లీగల్ నోటీసులు పంపించాం. అక్కడి నుంచి మాకు స్పందన ఏమి రాని కారణంగా ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా తిరుపతిలో వారి మీద క్రిమినల్ కేసులు దాఖలు చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా ఇటు చలనచిత్ర రంగంలో నటుడుగా ఉన్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి ఇతని మీద చర్యలు తీసుకోమని, అతని సినిమాలు నటించినటువంటి సినిమాలు బ్యాన్ చేయమని చెప్పి మా అసోసియేషన్ దృష్టికి తీసుకునే అవకాశం ఉంది. మీరేమో నటుడు అంటున్నాడు, మేమేమో రాక్షసుడు అంటున్నాం. రాక్షసుడి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలో రాబో రోజుల్లో మేము న్యాయపరంగా పోరాటం చేస్తూ పబ్లిక్లోకి వస్తే, రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా వీపు విమానం అవుతుంది. హిందూ బంధువులు ఎవరు, శ్రీరామ భక్తులు ఎవరు ప్రకాష్ రాజును వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తిరుపతి న్యాయస్థానానికి రప్పిస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత న్యాయపరంగా, చట్టపరంగా ఏ విధంగా శిక్షించాలో అంతవరకు మా న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అంటే మా అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్తారా? ఖచ్చితంగా మా పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో, ఖచ్చితంగా ఏ విధంగా ఎక్కడెక్కడ ప్రకాష్ రాజ్ని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఏ చేయాలో ఆ విధంగా ప్రకాష్ రాజ్ని ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేయాలో అన్నీ వేస్తాం మేము. ఇది ముఖ్యంగా అంటే ప్రకాష్ రాజ్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ఇవాళ బీజేపీ నాయకులు అయితే కేసు నమోదు చేశారు. దాంట్లో భాగంగానే ఇవాళ కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే కూడా ఇవాళ చర్యలు చేపడతామని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9 కోర్టు ప్రాంగణం నుంచి.